హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి 12 వచనాలు. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యునవనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. 6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట సాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందడైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. 10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 11 and 12 ఆల్ టుగెదర్. విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింపు సఖ్యము కాని ఇసుక వలన సంతానము కలిగను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయకాలము మరొకసారి మీ స్వరాన్ని మేము వినటానికి ప్రభా మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. తండ్రి, మమ్మల్ని సంధించండి, మమ్మల్ని బలపరచండి. మునుపెన్నడూ చూడని సంగతులు ఈ ఉదయకాలము మేము చూడగలిగినట్లుగా మా మనోనేత్రములు వెలిగించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ప్రభా, మమ్మలను మీ ఆధీనం చేసుకునండి. లార్డ్, I ask you that you'll open our eyes, that we would see the things that we haven't seen before. Precious Spirit of God, breathe upon us once again. మమ్మల్ని సంధించి మీ నామాన్ని మహింపరచుకునండి. లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం ద్వారా ఎట్లాగా మన పితరులు దేవుని కార్యాలు చూశారో మనకి కనపడుతుంది. వారు చేసిన కార్యాలు, వారి ద్వారా జరిగిన కార్యాలు అవి చిన్నవి కావు, చాలా పెద్దవి, చాలా ఉన్నతమైనవి. కానీ అవన్నీ కూడా విశ్వాసం ద్వారానే జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సో మన ఎదుట ఉన్న ప్రతి పని, లేకపోతే దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్న ప్రతి కార్యము అది విశ్వాసము ద్వారా మాత్రమే చేయగలం. మీరు అది గమనించుకోవాలి. సో మన సామర్థ్యం ఏంటంటే విశ్వాసమే మన సామర్థ్యము. సో ద కెపాసిటీ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ ద కెపాసిటీ టు బిలీవ్. విశ్వాస యొక్క సామర్థ్యం మన సామర్థ్యం మీరు మర్చిపోకూడని మాట, మీరు హృదయంలో స్థిరపరచుకోవాల్సిన మాట ఏంటంటే
ఎంతవరకు ఒక వ్యక్తి అకంప్లిష్ చేయగలడు, ఎంతవరకు ఒక వ్యక్తి సాధించగలడు, ఎంతవరకు ఒక వ్యక్తి తన జీవితంలో గొప్ప కార్యములు చూడగలడంటే అతడు ఎంతవరకు నమ్మగలిగితే అంతవరకు చూడగలడు. సో మన సామర్థ్యము, మన మన కెపాసిటీ, మన ఎబిలిటీ మనకు కలిగినవి, మనకు ఉన్నవి కాదు. కానీ మన కెపాసిటీ కేవలము మన విశ్వాసమే. నీలో ఉన్న విశ్వాస పరిమాణము చొప్పున నీ జీవితంలో జరిగే కార్యములు ఆధారపడి ఉంటాయి. నీవు వినియోగపరిచే విశ్వాస పరిమాణం చొప్పున నీ జీవితంలో జరిగే కార్యములు ఆధారపడి ఉంటాయి. అయితే విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు చాలా 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 ఉన్నతమైనవి. అవి మన శక్తికి మించినవి, మన సామర్థ్యమునకు మించినవి. మానవుడు తన మనసుతో ఆలోచించలేని, కాంప్రహెండ్ చేయలేని గొప్ప కార్యములు మనము విశ్వాసం ద్వారా సంపూర్ణంగా నెరవేర్చగలం. హల్లెలూయా. నా మాట అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా. సో మీరు ఇక్కడ గమనిస్తే మొదటి వచ్చిన విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనట్టుకు రుజువునైనది. నా నా హృదయాన్ని బాగా పట్టుకున్న మాట, అదృశ్యమైనవి ఉన్నవనట్టుకు రుజువునై ఉన్నవి. నౌ ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద థింగ్స్ దట్స్ నాట్ సీన్. నౌ ఫెయిత్ ఈజ్ ద ఎవిడెన్స్. విశ్వాసం అనేది రుజువు, విశ్వాసము అనేది రుజువు. నౌ ఫెయిత్ ఈజ్ ద ఎవిడెన్స్. విశ్వాసం అనేది రుజువు. దేనికి రుజువు అంటే అదృశ్యమైనది ఉంది అంటానికి రుజువు. మనుషులు రుజువులు చూస్తేనే నమ్ముతారు, రుజువులను చూపిస్తేనే మనిషి నమ్ముతాడు. తోమా కూడా యేసు ప్రభు తిరిగి లేచాడంటే నమ్మలేదు, రుజువు అడిగాడు. నేను ఆయన్ని చూసి ఆయన గాయములలో వ్రేలు పెడితే కానీ నేను అంగీకరించను అన్నాడు. కృప కలిగిన దేవుడు తోమా కోసం ఆయన మరలా దర్శించాడు. తోమాను చూసి అన్నాడు, ఇదిగో నీ వచ్చి నన్ను తాకి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండమన్నాడు. సో అతను వచ్చి ప్రభువుని తాకి చూసి నమ్మాడు. సో మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ఎవిడెన్సెస్. మనిషికి ఏంటంటే రుజువు కావాలి, రుజువు ఉంటేనే నమ్ముతాడు. అయితే దేవుడు కూడా మనకు రుజువు ఇచ్చాడు. ఏంటా రుజువు అంటే యువర్ ఫెయిత్. నీ విశ్వాసమే నీ రుజువు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు నమ్మగలిగితే నీవు నమ్మినది నిశ్చయంగా జరుగుతానికి అది రుజువై ఉన్నది. అందుకనే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫెయిత్ ఆల్వేస్ డీల్స్ విత్ ద ఇన్విజిబుల్. విశ్వాసం ఎప్పుడు కూడా అదృశ్యమైన వాటితోనే డీల్ చేస్తుంది. ఆర్ ఇట్ వర్క్స్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్. అది అదృశ్యమైన పరిధిలో నుండి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో కనబడుచున్న ప్రతీది దాని యొక్క మూలము అదృశ్యమైన పరిధిలోనే ఉంటుంది. సంతోషమైన, దుఃఖమైన, అద్భుతమైన, శ్రమైన, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ ఎవర్ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ యువర్ ఫేసింగ్ ఇన్ లైఫ్, the root will be in the invisible realm. దాని యొక్క మూలము, దాని యొక్క కారణము అదృశ్య పరిధిలోనే ఉంటుంది. సో విశ్వాసము ఏం చేస్తుందంటే అదృశ్య పరిధిలో నుండి పనిచేస్తుంది. ఎందుకనంటే విశ్వాసము ఆత్మ సంబంధమైనది. ఫెయిత్ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్. విశ్వాసము శరీర సంబంధమైనది కాదు. నా మాటలు అర్థమవుతుంటే ఆమె చెప్పండి. కమాన్ ఎ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో సూపర్ నేచురల్ కార్యాలు అంటే అసాధారణమైన దైవ సంబంధమైన అద్భుతాలు, అవి మనుషులు చేస్తే శారీరకంగా పైన శక్తితో నెరవేర్చబడేవి కావు. అవి అదృశ్య పరిధిలో నుంచి దేవుని శక్తి ద్వారా జరిగే కార్యాలు. సో నీ పక్షంగా ఇన్విజిబుల్ రెల్మ్, అదృశ్య పరిధిని కదిలించేది ఏంటంటే మీ విశ్వాసమే. ఇట్స్ యువర్ ఫెయిత్. సో కనుక ఎందుకు జరిగింది ఇది, ఎలా జరిగింది ఎవరికి అర్థం కాదు. కానీ నీ విశ్వాసం ఏం చేసిందంటే అదృశ్యమైన పరిధిలో ఆ కార్యము జరగటానికి పనిచేసింది. సో ఫెయిత్ వర్క్స్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్. విశ్వాసం అనేది అదృశ్య పరిధిలో నుండి పనిచేస్తుంది. ఎందుకనంటే విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనది. ఫెయిత్ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్. సో ఆత్మ ఎప్పుడు కూడా అదృశ్యమైన పరిధిలో పనిచేసి భౌతిక పరిధిలో ప్రత్యక్షపరుస్తుంది. నేను మరలా చెప్తున్నాను, ఆత్మ కార్యం ఎలా ఉంటుందంటే
అదృశ్య పరిధిలో పనిచేస్తూ భౌతిక పరిధిలో ప్రత్యక్షపరుస్తుంది. నో ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్, ఇట్ బిగిన్స్ ఇన్ ద ఇన్విజిబుల్ అండ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫిజికల్. అదృశ్య పరిధిలో పనిచేయటం ఆరంభిస్తుంది, నీ కొరకు పరిస్థితులను కదిలిస్తుంది, మనుషులను కదిలిస్తుంది, ప్రత్యక్షపరచున్నట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. సో ఈ అదృశ్య పరిధిలోనికి మనిషి వెళ్ళటం కష్టం. అదృశ్య పరిధిలోనికి మనిషి వెళ్ళి మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్, మనిషి యొక్క జ్ఞానము, మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు అదృశ్య పరిధిలోనికి వెళ్ళలేవు. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక లేచాడు. లేచి చరిత్ర గ్రంథాన్ని తీసుకురమ్మన్నాడు. ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే మొర్దెకై పేరు వచ్చింది. పలానా సమయంలో నిన్ను చంపటానికి వచ్చిన వారి దగ్గర నుంచి రక్షించిన వ్యక్తి అని పేరు కనపడింది. వెంటనే రాజు ఆగి, అతని కొరకు ఏమైనా చేశామా? ఏమి చేయలేదు. వెంటనే యు నో హౌ మోర్డెకై వాజ్ ఆనర్డ్. అది ఎవరు చేసిన పని? ఒక మనుషుడెళ్ళి చేసిన పని కాదు. ఒక మనుషుడెళ్ళి నిద్రపోతున్న రాజును లేపి మొర్దెకై గురించి మాట్లాడిన విషయం కాదు. గాడ్ బిగాన్ టు వర్క్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్. దేవుడు అదృశ్య పరిధిలో నుంచి పని చేయటం ఆరంభించాడు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. రాజు మనస్సు, అదృశ్యమైన రాజు మనసులోనికి ఎవరు వెళ్ళగలరు? ఎవరు కార్యం చేస్తారు? ఎవరు మాట్లాడి, ఎవరు ప్రేరేపించి తన మనసును ఒప్పించి మనకు మేలు చేయించగలరు? ఎవరు చేయలేరు. అది దేవుడు చేసే కార్యం. సో కనుక నా మాట ఏంటంటే, అమ్మ, మీ ఎదుట ఉన్న సమస్య దాని యొక్క మూలం అదృశ్య పరిధిలో ఉంది. మీరు చూడాలనుకున్న అద్భుతం దాని మూలము అదృశ్య పరిధిలో ఉంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్ దాని యొక్క మూలము అదృశ్య పరిధిలో ఉంది. సో విశ్వాసం ఏం చేస్తుందంటే అదృశ్య పరిధిలో నుంచి పని చేసుకుంటూ వస్తుంది. నో ఫెయిత్ ఆల్వేస్ డీల్స్ ఫ్రమ్ ద రూట్స్. విశ్వాసం ఎప్పుడు కూడా వేర్లలో నుంచే పనిచేస్తుంది. అందుకనే మీకు గుర్తుంటే అంజూరపు చెట్టును చూసి యేసుప్రభు వారికి మీదటి ఎన్నడూ నీ ఫలములు ఎవరు తినకుందరుగాక అని చెప్పినప్పుడు మరుసటి రోజుకి అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండిపోయిందని వాక్యంలో రాయబడింది. పేతురు దాన్ని చూసి అన్నాడు, అదిగో బోధకుడా, నీవు శపించిన అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండిపోయింది అన్నాడు. అంటే నౌ వెన్ జీసస్ బిగాన్ టు స్పీక్, ఆయన మాట్లాడటం ఆరంభించినప్పుడు ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఇట్ వర్క్డ్ ఫ్రమ్ ద రూట్స్. అది వేర్లలో నుండి పనిచేసింది. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో మీ ఎదుట ఉన్న ఛాలెంజ్ ఏదైనా అవ్వచ్చు, మీ ఎదుట ఉన్న ప్రతికూల పరిస్థితులు ఏవైనా అవ్వచ్చు. మీరు పైన లీవ్స్ లెవెల్లో డీల్ చేస్తే, ఆకుల లెవెల్లో డీల్ చేస్తే, పైన దాని యొక్క పరిష్కారమో దాని నుంచి విడుదల మీరు ఆలోచిస్తే అది జరిగే పని కాదు. కానీ మీ విశ్వాసం మీరు విడుదల చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్యకి ఎన్నడూ మరి జీవితంలో మరెన్నడూ తలపెట్టకుండానట్లుగా నీ విశ్వాసము వేర్లలో నుండి పనిచేయటం ఆరంభిస్తుంది. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో గనుక విశ్వాసముతో జీవించటం, విశ్వాసముతో నడుచుట, విశ్వాసముతో బ్రతుకుట అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మీరు ఈ వచనాలు చూస్తే 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కొన్ని వచనాలు ఒకే సెంటెన్స్లో 2 కాంట్రాస్ట్ వర్డ్స్, అంటే 2 కాంట్రరీ వర్డ్స్. విశ్వాసము, అసాధ్యం అనేది యాక్చువల్గా 2 కలిసి వెళ్ళే వచనాలు, కలిసి వెళ్ళే మాటలు కాదు. కానీ ఇక్కడ రాయబడింది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యము. ఎందుకని దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. తను వెదుకు వారికి ఏమి దయచేవాడు? ఆయన చెప్పాలందరూ ఏమి దయచేవాడు? మరలా చెప్పాలి, ఏమి దయచేవాడు? ఫలము దయచేవాడు. సో ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన అటెన్షన్ని, నీ వైపు ఆయన అటెన్షన్ని త్రిప్పేది ఏంటంటే మీ విశ్వాసం. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ దట్ అట్రాక్ట్స్ గాడ్స్ అటెన్షన్. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ దట్ గెట్స్ అన్ ఆడియన్స్ విత్ గాడ్. దేవుడు నీ మాట వినగలుగునట్లుగా, లేకపోతే దేవుడు నీకు స్పందించినట్లుగా చేసేది ఏంటంటే నీ విశ్వాసం. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్.
సో విశ్వాసము చాలా ప్రాముఖ్యం. విశ్వాసము చాలా సింపుల్ వర్డ్, బట్ చాలా కాంప్లెక్స్ వర్డ్. చాలాసార్లు విశ్వాసం అన్న మాటని చాలా కాంప్లికేట్ చేసి మనం చాలా రకాలుగా దాన్ని అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ విశ్వాసము ద్వారా మీరు ఈ అధ్యాయం అంటే చదివితే ఎన్ని ఎన్ని గొప్ప కార్యాలు కనిపిస్తాయి. నేను అవన్నీ చదివితే సమయం సరిపోదు. కానీ 11వ వచనం చూడండి, విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయస్సు గతించినదైనను. ఎంత గొప్ప మాట. ఈవెన్ ఇఫ్ యూ పాస్ ద టైం, నీ సమయం అయిపోయినా నీ విశ్వాసము కెన్ రిడీమ్ ద టైం. నీ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ సమయమును మరలా రిడీమ్ చేయగలదు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుందా? వయసు గతించిపోయింది, టైం అయిపోయింది, కానీ విశ్వాసం ఏం చేసిందంటే ఆమె కొరకు సమస్తమును మరలా తిరిగి మార్చేసింది. సో తాను వయస్సు గతించినదైనను ఏం జరిగింది? గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేనిని బట్టి శక్తి పొందెను? ఆ వచ్చిన ఫస్ట్ మాట విశ్వాసమును బట్టి. ఇట్ ఈస్ బై ఫెయిత్, ఇట్ ఈస్ త్రూ ఫెయిత్ Sarah received strength to conceive, which is impossible, అసాధ్యము. వయసు గతించిపోయింది, మానవుని యొక్క శక్తికి మించినది. ఇట్స్ బియాండ్ హ్యూమన్ కెపాసిటీ, బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్, బియాండ్ మెడికల్ సైన్స్. ఏది కూడా జరిగించలేని పరిస్థితిలో ఇట్స్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసము అసాధ్యమైన కార్యములను చేయగలుగుతుంది. నా వర్స్ 12 12వ వచనం, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఎందుచేత? విశ్వాసము చేత. బికాస్ ఆఫ్ ఫెయిత్ ఆ మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి. అందుకనే విశ్వాసము కొన్నిసార్లు పరిస్థితులు మీ చేయి దాటిపోతే మీరు సంతోషించాలి, ఎందుకంటే అవి దేవుని చేతులకు వెళ్ళిపోయినాయి. కొన్నిసార్లు పరిస్థితులు కష్టమైనప్పుడు మీరు సంతోషించాలి, ఎందుకంటే అవి దేవుని వలన జరగవలసినవి. హల్లెలూయా. ఎలావుడ హల్లెలూయా. అందుచేత నాకు బైబిల్లో కొన్ని మాటలు నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తాయి, భలే సంతోషం అనిపిస్తాయి, భలే తమాష అనిపిస్తాయి. ఆయన చెప్పడం కూడా చాలా డిఫరెంట్గా వాక్యంలో చెప్తాడు. మృతతుల్యుడైన ఒకరి నుంచి, అబ్రహాము నుంచి అని చెప్పచ్చు అక్కడ యాక్చువల్గా, కానీ మృతతుల్యుడైన ఒకరి నుంచి అంటే ఎవరి వలన సంతానము కలుగుట సాధ్యమో, ఎవరి వలన పిల్లలు కలుగుట సాధ్యమో, ఎవరికి పిల్లలు పుట్టడం కష్టమో, ఎవరి వలన ఇంకా పిల్లలకనే సామర్థ్యము లేదో, మృతతుల్యుడైన ఆ ఒకని నుండి. లోకము మృతతుల్యుడనింది, శరీరం మృతతుల్యుడనింది, ఎవరు ఇంక కాదన్నారు. కానీ మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరం అందరి లెక్కింప సఖ్యము కానీ ఇసుక వలె సంతానము కలిగిన. హల్లెలూయా. అందుకనే లోకము నీకు ఏ పేరు పెట్టినా, మనుషులు నీకు ఏ పేరు పెట్టినా, నీ పరిస్థితులు నీకు ఏ పేరు పెట్టినా, నీకు నువ్వు ఏ పేరు పెట్టుకున్నా, నీ విశ్వాసము నువ్వు నమ్మినది నీ ద్వారా నెరవేర్చుటకు సమస్తమునకు మించి పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకని మీరు చూస్తే జకరియా యొక్క భర్త ఎలిజబెత్ గురించి మాట్లాడుతూ దేవదూత వచ్చి మరియతో చెప్తూ అన్నాడు, గొడ్రాలను ఆమెకు ఇప్పుడు 6వ మాసము అన్నాడు. ఎలిజబెత్కి 6వ మాసం అని చెప్పచ్చు, లేకపోతే యోహాను భార్యకు 6వ మాసం అని చెప్పల. గొడ్రాలను ఆమెకి ఇప్పుడు 6వ మాసం అంటే వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు సే? వాట్ ద వరల్డ్ సేస్ ఇంపాసిబుల్, లోకం అసాధ్యమని ఏదైతే చెప్తుందో, దేవుడు నీ విశ్వాసం ద్వారా నీకు సాధ్యమగునట్లుగా ఆయన చేయటానికి విశ్వాసం మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నా మాటలు నమ్ముతున్నారా? నమ్ముతున్నట్టు బిగ్గరగా ఆమెన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వల్ల ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. సో కనుక ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అండ్ వాట్స్ అవర్ చర్చ్ నేమ్? ఫెయిత్ సెంటర్. అండ్ వాట్ డూ ఐ టీచ్? ఐ టీచ్ ఫెయిత్. ఐ టీచ్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వాక్యము. సో మనకి అప్పుడప్పుడు ఈ ఫెయిత్ రిఫ్రెషర్ లేకపోతే మనం ఏం చేస్తామంటే, మనం అన్నీ తెలుసు అనుకుంటాం, ఏం తెలియదు. కొన్నిసార్లు అన్నీ చేస్తున్నాం అనుకుంటాం, ఏం చెయ్యం. సో అందుకనే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను మరలా చెప్తున్నాను, విశ్వాసము ద్వారా అసాధ్యమైన కార్యాలు, విశ్వాసము ద్వారా యువర్ టైం కెన్ బి రిడీమ్డ్. విశ్వాసము ద్వారా లోకము ఇక జరగదనుకున్నవన్నీ నీ ద్వారా జరగగలుగుతాయి. ఇంకొక వచనం కూడా చూపిన, అదే 11వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? ప్రపంచములు దేవుని వాక్యం వలన
నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడు పదార్థములు చేసి నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత ఇట్స్ బై ఫెయిత్ వి అండర్స్టాండ్, బై ఫెయిత్ వి అండర్స్టాండ్, బై ఫెయిత్ వి అండర్స్టాండ్. నా ఈ రెండు మాటలు మీరు పట్టుకోవాలి, ఫెయిత్ అండ్ అండర్స్టాండింగ్, ఫెయిత్ అండ్ అండర్స్టాండింగ్. విశ్వాసము గ్రహింపు, విశ్వాసము గ్రహింపు. మరలా చెప్పండి, అందరూ చెప్దాం, విశ్వాసము గ్రహింపు. సో బై ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ద వరల్డ్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ఎట్లాగా? వి అండర్స్టాండ్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా మనకు అర్థమవుతుంది. సో వెన్ దేవుని వాక్యం పలికినప్పుడు విశ్వాసము విడుదలవుతుంది. విశ్వాసం విడుదలైనప్పుడు నువ్వు పలికినది నీ కొరకు నెరవేర్చబడుతుంది. ఆమెన్. సో ఇప్పుడు మై పాయింట్ ఈస్, దేవుడు, నేను మరలా చెప్తున్నాను, మన ద్వారా జరగవలసిన ప్రతి కార్యము, మనం చేయవలసిన ప్రతి కార్యము, మన ఎదుటిన ప్రతి టాస్క్, అసాధ్యమైన సమస్తమైనవి నీ విశ్వాసము ద్వారా సంపూర్తి చేయటానికి దేవుడు నిర్ణయించాడు. మనము విశ్వాసము ద్వారా మాత్రమే నడుచుటకు నిర్ణయించబడ్డాం. వి ఆర్ డిజైన్డ్ టు లివ్ ఓన్లీ బై ఫెయిత్. విశ్వాసముతో మాత్రమే. విశ్వాసము జ్ఞానము, విశ్వాసము భయము, విశ్వాసము అవిశ్వాసము, విశ్వాసము సందేహము రెండు కలిపి కదా. అందుకని యేసు ప్రభువు వారు యాయిరుతో అన్నాడు, నమ్మిక మాత్రమే ఉంచు అన్నాడు. ఓన్లీ బిలీవ్. డోంట్ యాడ్ ఫియర్ టు యువర్ బిలీఫ్, డోంట్ యాడ్ డౌట్ టు యువర్ బిలీఫ్, డోంట్ యాడ్ ఇఫ్ టు యువర్ బిలీఫ్, డోంట్ యాడ్ అదర్ రీజనింగ్ టు యువర్ బిలీఫ్, ఓన్లీ బిలీవ్. నమ్మిక మాత్రమే ఉంచు అన్నాడు. హల్లెలూయా. ఎలావుడు హల్లెలూయా. నా మాటలు అందరికీ అర్థమవుతుంది, నేను నమ్ముతూ ఉన్నాను. సో అయితే ఈ విశ్వాసము ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు జరగగలిగితే, విశ్వాసము ద్వారా మన ఎదుట అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు నిర్ణయిస్తే, నా హౌ డస్ ద ఫెయిత్ కమ్స్? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనందరికి తెలిసిన వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమన్స్ 10:17. యా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఈ మాట మీరు పట్టుకోవాలి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఈ వచనం తెలుసు అంటే ఎంతమంది చేతులు ఎత్తారు? అందరూ చేతులు ఎత్తారు. కమ్మని ఎంతమంది తెలిసి ఈ వచనం? అందరికీ తెలిసిన వచనే. కానీ ఈ వచనం ఎంత పవర్ఫుల్ గ్రహించారో మీరు? ఈ ఒక్క వచనం చాలు మిమ్మల్ని హెబ్రీ 11వ అధ్యాయంలో మీ పేరు రాయటానికి. ఈ ఒక్క వచనం చాలు. ఆ ఫెయిత్ వారియర్స్ లిస్ట్లో మీ పేరు కూడా యాడ్ అయిపోతుంది. ఈ ఒక్క వచనం చాలు. మీ ద్వారా శూర కార్యములు. చాలామంది ఫ్యాక్ట్స్ చెక్ చేసే వాళ్ళు వచ్చి, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు నోవాహ్ ఏంటి, ఇక్కడ ఓడ కడుతున్నాడు, ఇతను చాలా కాంట్రవర్షియల్గా ఉన్నాడు, ఇతని థీరీ ఏదో డిఫరెంట్గా ఉంది అనుకున్నారు. కానీ ఆ ఫ్యాక్ట్ చెక్ చేసే అందరూ కూడా మునిగిపోయారు వర్షం వచ్చిన 4 రోజుల్లో. సో ఎందుకని? ఇట్ ఈస్ బై ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ హీ బిగాన్ టు బిల్డ్ ద ఆర్క్. సో నోవాహు విశ్వాసంతో ఓడను కట్టాడు, హానోక్ విశ్వాసంతో నడిచాడు, హేబేలు విశ్వాసంతో బలర్పించాడు. ఈ విధంగా చూసి దానియేలు విశ్వాసంతో సింహముల నోలను మూసాడు. ఆ తర్వాత మోషే విశ్వాసంతో నడిచాడు, అబ్రహాం విశ్వాసంతో నడిచాడు, యెహోషువ ఎవ్రీవన్ యెఫ్తా విశ్వాసంతో నడిచాడు. మీరు ఈ వచనాలన్నీ చూస్తే నీ పేరు కూడా హెబ్రీ 11లో క్యాన్ బి రికార్డెడ్. యువర్ నేమ్ క్యాన్ బి రికార్డెడ్ ఇన్ హీబ్రూస్ 11. హౌ? ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ రోమన్స్ 10:17. రోమ 10:17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. కనుక వినుట వలన విశ్వాసం కలుగును. మీరు అక్కడ పట్టుకోవాల్సిన మాట కలుగును అన్నమాట. కలుగును. అందరూ చెప్దాం కలుగును. చెప్పాలి కలుగును. మరలా చెప్దాం కలుగును. కలుగును అన్న మాటకి 2 పర్యాయ పదాలు. నెంబర్ 1, మొదటిది ఏంటంటే సృష్టింపబడును. ఇట్ క్యాన్ బి క్రియేటెడ్. ఫెయిత్ ఈస్ క్రియేటెడ్. కలుగును అంటే సృష్టింపబడుట. అండ్ నెంబర్ 2, రెండవ పదం ఏంటంటే వచ్చుట. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో ఏంటంటే ఫెయిత్ కమ్స్ అన్నమాట. మీ బైబిల్లో ఉందా మాట? ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ బైబిల్ యూ కెన్ సీ దట్ ఫెయిత్ కమెత్ ఇన్ KJV. ఇన్ అదర్ ట్రాన్స్లేషన్స్ ఫెయిత్ కమ్స్. ఇట్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫెయిత్ కమ్స్. విశ్వాసం వస్తుంది, లేక విశ్వాసం కలుగుతుంది, విశ్వాసము సృష్టింపబడుతుంది, విశ్వాసము నీలోనికి వస్తుంది. హౌ ఫెయిత్ కమ్స్. విశ్వాసము ఎలాగా నీలోకి వస్తుంది? విశ్వాసము నీలోనికి వచ్చేది ఎట్లాగా? మై ఫస్ట్ పాయింట్ ఈస్, నీ జీవితంలో ప్రతి కార్యం విశ్వాసం వలనే జరగాలి. మై ఫస్ట్ పాయింట్లోనే చాలా పాయింట్లు చెప్తున్నా. నువ్వు విశ్వాసము ద్వారా మాత్రమే బ్రతకటానికి నిర్ణయించబడ్డావు. మై ఫస్ట్ పాయింట్ ఈస్,
త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా నువ్వు గొప్ప అసాధ్యమైన కార్యములన్నీ చేయగలుగుతావు. హల్లెలూయా. నీ జీవితానికి, నీ భవిష్యత్తుకు, నీ డెస్టినీకి, నీ ఎదుట ఉన్న అసైన్మెంట్కి, ఇవన్నిటికీ నెరవేర్చడానికి నీ సామర్థ్యం ఏంటి, ఎంత డబ్బు కావాలి, ఎంత ధనము కావాలి, లేకపోతే ఎంత శక్తి కావాలి అంటే నీ విశ్వాసము చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద మనీ, ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ ఫెయిత్. ధనము కాదు నీ సమస్య, నీ విశ్వాసమే నీ సమస్య. లేకపోతే మరొకటి కాదు నీ సమస్య, నీ ఏది లేదని సమస్య నువ్వు అనుకుంటున్నావు, అది కాదు నీ సమస్య. యాక్చువల్గా నీ సమస్య ఏంటంటే ఇట్స్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం. సో కనుక దేవుడు విశ్వాసం ఇచ్చాడు, ఈ విధమైన కార్యాలు చేస్తుంది. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మరి ఈ విశ్వాసం ఎలాగా, డూ ఐ హ్యావ్ ద ఫెయిత్? ఈ విశ్వాసం ఎలాగ వస్తుందంటే నో ఫెయిత్ కమ్స్, విశ్వాసము వచ్చును. ఫెయిత్ కమ్స్. నా హౌ డస్ ద ఫెయిత్ కమ్స్? విశ్వాసము ఒకనిలోనికి ఎలాగ వస్తుందంటే, విశ్వాసమునకు కూడా ఒక వాహనం ఉంది. దేర్ ఇస్ ఎ వెహికల్ ఫర్ ఫెయిత్. నీలోనికి విశ్వాసం రావటానికి విశ్వాసమునకు ఒక వాహనం ఉంది. నా మాట అర్థమవుతుంటే ఆమె చెప్పండి. ఎలా వచ్చారు చర్చి కంటే బండి మీద వచ్చాను పాస్టర్ గారు. ఎలా వచ్చారు చర్చి కంటే కారులో వచ్చాను. ఎలా వచ్చానంటే ఆటోలో వచ్చాను. ఎలా వచ్చానంటే అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఏదో ఒకటి చెప్తాను ఎలా వచ్చాను. నా విశ్వాసం ఎలా వచ్చింది? నో దెర్ ఇస్ ఎ వెహికల్ ఫర్ ఫెయిత్. ద వెహికల్ ఫర్ ఫెయిత్ ఈజ్ యువర్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్. విశ్వాసం యొక్క వాహనం ఏంటంటే వాక్య ప్రత్యక్షత. వాక్య ప్రత్యక్షత. అందరు చెప్పండి, వాక్య ప్రత్యక్షత. సో విశ్వాసం నీలోనికి ఎలా కలుగుతుందంటే, నీలోనికి ప్రత్యక్షత వచ్చినప్పుడు నీలోనికి విశ్వాసం వస్తుంది. ప్రత్యక్షత అన్న మాటకి మరొక అర్థము గ్రహింపు అని అర్థం, అండర్స్టాండింగ్. సో నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, వెన్ యు అండర్స్టాండ్ ద వర్డ్, వెన్ ఇట్ బికమ్స్ రివల్యూషన్, అది నీకు ప్రత్యక్షతగా మారినప్పుడు, అది నీకు గ్రహింపుగా మారినప్పుడు, ఆ గ్రహింపు వలన కలిగేది ఏంటంటే విశ్వాసము కలుగుతుంది. నా మాట అర్థమైందా లేదా? కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి వాగ్దానం ఇచ్చాడు అబ్రహాము, ఇదిగో నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీ వలన భూమి యొక్క సమస్త వంశములు దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదంగా చేస్తాను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చేయి. విన్నాడు వాగ్దానం. అబ్రహాంకి అర్థం కాల, అబ్రహాంకి ఇంకా గ్రహింపు కాల. 12వ అధ్యాయం అయిపోయింది, 13వ అధ్యాయం అయిపోయింది, 14వ అధ్యాయం అయిపోయింది, 15వ అధ్యాయంలో అండ్ గాడ్ బిగాన్ టు టీచ్ అగైన్ టు అబ్రహాం. తీసుకొని వచ్చి ఆకాశమును చూపి, నక్షత్రములు చూపించి, భూమి మీద ఉన్న రేణువులు చూపించి, వాటన్నిటి లెక్క పెట్టమని చెప్పి, ఇదిగో నీ సంతానం ఇలాగ అవుతుందని చెప్పినప్పుడు, ఎప్పుడైతే దేవుడు దాన్ని వివరించడం ఆరంభించాడో, అండ్ దెన్ అబ్రహాం బిగాన్ టు అండర్స్టాండ్ ద ప్రామిస్. ఆ వాగ్దానమును అతడు గ్రహించడం ఆరంభించాడు. సో ఎప్పుడైతే అబ్రహాము ఆ వాగ్దానమును గ్రహించాడో, తనలోనికి విశ్వాసం కలిగింది. ఆమెన్. సో నౌ రెవల్యూషన్ ఈజ్ ద వెహికల్ ఫర్ ఫెయిత్. ప్రత్యక్షత అనేది నీలోనికి విశ్వాసము రావటానికి వాహనము వలె పనిచేస్తుంది. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో నీకేం కావాలంటే వాక్య ప్రత్యక్షత కావాలి. వాక్య ప్రత్యక్షత కావాలి. ఈ ప్రత్యక్షతే నీలో విశ్వాసమును విడుదల చేస్తుంది. ఈ ప్రత్యక్షతే నీలో విశ్వాసమును కలుగు చేస్తుంది. సో ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే, నీకు నీ ఎదుట తేటపరచుట అని అర్థం. టు రివీల్ ఈజ్ టు అన్వేల్. టు రివీల్ ఈజ్ టు అన్వేల్. దేవుడు నీ కొరకు నిర్ణయించినది, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీకు ఆయన బయలుపరచుట. వెన్ యు బిగిన్ టు అండర్స్టాండ్ ఆ వాగ్దానము, లేకపోతే ఆ వచనము, లేకపోతే దేవుడు నీతో మాట్లాడిన మాట ఎప్పుడైతే నీ హృదయమందు అది ప్రత్యక్షతగా, రివల్యూషన్గా మార్చబడుతుందో, అప్పుడు నీలోనికి విశ్వాసము విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. సో నో రివల్యూషన్ అంటే, నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి, రివల్యూషన్ అంటే నీ ఆత్మ నేత్రములకు కనబడుచున్న దృశ్యము. రివల్యూషన్ ఈజ్ ఎ పిక్చర్ దట్ యువర్ స్పిరిచువల్ ఐస్ కెన్ సీ. మీ భౌతిక నేత్రములతో చూసేది వేరమ్మా. వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ ఐ సీ? నీ అంతరంగ నేత్రములు ఏమి చూస్తుంది? నీ భౌతిక నేత్రములతో నీకు ఎంతవరకు కనపడుతుంది? బాగా గమనించాలి. మీ భౌతిక నేత్రములతో మీరు చూడగలిగిన దానికంటే ఉన్నతమైనది నీ జీవితం. నీ భౌతిక నేత్రములతో నీకు కనబడుచున్న దానికంటే శ్రేష్టమైనది నీ జీవితం. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ గ్రేటర్ థింగ్స్ which you can even
I mean, which beyond which you can see with your, I mean, natural eyes or physical eyes. మీ యొక్క భౌతిక నేత్రములతో చూడగలిగిన దానికంటే ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నా మాట అర్థమైందా? ఎంతవరకు చూడగలవు నీ భౌతిక నేత్రాలతో? ఎంతవరకు చూడగలవు? నీవు ఎంత అకంప్లిష్ చేయటం చూడగలవు? ఒక సీఈఓగా చూడగలవా? లేకపోతే ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడగలవా? లేకపోతే ఒక గొప్ప, ఐ మీన్, సమాజ సేవకుడిగా చూడగలవా? లేకపోతే ఒక గొప్ప సేవకుడిగా చూడగలవా? లేకపోతే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా చూడగలవా? హౌ మచ్ కెన్ యూ సీ విత్ యూర్ నేచురల్ ఐ? దేవుడు అన్నాడు, దానికి మించిన జీవితం నీ కొరకు సిద్ధపరిచాను. నో ద పిక్చర్ దట్ ఐ కెన్ సీ విత్ మై నేకెడ్ ఐస్, ఈ నేత్రములతో చూసే పిక్చర్ కంటే కూడా, నా వాట్ డు ఐ సీ విత్ మై స్పిరిట్ ఆర్ ఫ్రమ్ మై స్పిరిట్, నా ఆత్మలో నుంచి, నా మనోనేత్రములలో నుంచి నేను చూడగలిగిన ఆ దృశ్యమే నా ప్రత్యక్షత. హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమైతే ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. సో మీరేం చూడగలుగుతున్నారు? వాట్ ఈస్ ద రెవల్యూషన్ దట్ యు హ్యావ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్? నీ స్పిరిచువల్ ఐస్కి మీ పిల్లల గురించి కనబడుచున్నది ఏంటి? నీ ఆత్మనేత్రములకు నీ కుటుంబాన్ని గురించి కనబడుచున్నది ఏంటి? మీ 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 ఆత్మనేత్రములకు మీ భవిష్యత్తును గురించి కనబడుచున్నది ఏంటి? నా మీరు అది చూడగలిగిన రోజున, మీరు అది పట్టుకొనగలిగిన రోజున, ఆ ప్రత్యక్షత కలిగిన రోజున మీలో విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. సో రివల్యూషన్ ఈజ్ సంథింగ్ దట్ యు సీ విత్ యువర్ స్పిరిచువల్ ఐస్. ఇది చాలా 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 ప్రాముఖ్యం. సో కనుక నో రివల్యూషన్ ఈక్వల్స్ నో ఫెయిత్. నీలో ప్రత్యక్షత లేకపోతే నీలో విశ్వాసం లేదు. నీలో ప్రత్యక్షత లేకపోతే నీలో విశ్వాసము కలగదు. ఎందుకనంటే ఆ ప్రత్యక్షత నీలో విశ్వాసమును కలిగిస్తుంది. అందుకనే వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. ఏమి వినుట వలన కలుగుతుంది? క్రీస్తును గూర్చిన మాట వినుట వలన కలుగుతుంది. ఆ మాట ఏం చేస్తుందంటే నీలో ప్రత్యక్షతగా మార్చబడుతుంది. నీలో ప్రత్యక్షత అయినప్పుడు ఆ ప్రత్యక్షత వలన నీలో విశ్వాసము విడుదల చేయబడుతుంది. బాగా వినాలి. మీకు చూడండి, మీకు వ్యక్తిగతంగా ప్రత్యక్షమైనదే మీ ప్రత్యక్షత. అర్థమైందా? వేరే వారి ప్రత్యక్షత మీకు చెప్పచ్చు, అది మీ ప్రత్యక్షత కాదు. వాట్ పర్సనల్లీ యు అండర్స్టాండ్, దట్స్ యువర్ రెవల్యూషన్. మీరు వాక్యమును ధ్యానించినప్పుడు, లేక ప్రార్థిస్తున్నప్పుడు, లేక దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, వాట్ యూ పర్సనల్లీ అండర్స్టాండ్, నీకు వ్యక్తిగతంగా ఏది అర్థమవుతుందో అదే నీ ప్రత్యక్షత. వెన్ వీ వాంటెడ్ టు స్టార్ట్ చర్చ్ ఇన్ గుంటూరులో ఫెయిత్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా 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 ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. మీకు అందరికీ తెలిసి దాదాపు 2 సంవత్సరాలు హాల్ కోసం తిరిగాం మేము, దొరకలేదు. ఆ తర్వాత ఏసీ కాలేజీలో దేవుడు ద్వారములు తెరిచాడు. చాలామంది చాలా చెప్పడానికి ప్రయత్నించారు, కానీ నాకు చాలా సంతోషం ఏంటో చెప్పనా, నేను చర్చ్ స్టార్ట్ చేసే టైంకి నాకు గుంటూరులో స్నేహితులు ఎవరు లేరు. అదే నాకు సంతోషం. ఎందుకనంటే ఒకవేళ నాకు గుంటూరులో స్నేహితులు ఉంటే వాళ్ళు గుంటూరు గురించి చాలా చెప్పుండేవాళ్ళు నాకు, అది నా విశ్వాసాన్ని భంగపరిచేదేమో. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ గుంటూరు. దేవునికి మహిమ కలుగును గాక. సో కనుక ఐ నో నథింగ్ అబౌట్ గుంటూరు. నాకు గుంటూరు గురించి ఏమీ తెలియదు. గుంటూరులో మిర్చి యాడ్ తప్ప ఏమీ తెలియదు. గుంటూరులో కారం చాలా ఘాటుగా ఉంటుంది అన్న దాని విషయం తప్ప ఇంకేమీ తెలియదు. గుంటూరు వాళ్ళు గోంగూర బాగా తింటారన్న విషయం తప్ప ఇంకేమీ తెలియదు. సో కాబట్టి గుంటూరులో నాకు పెద్ద స్నేహితులు లేరు. నేను గుంటూరు వస్తూ వెళ్ళేవాడిని, ప్రార్థన చేస్తూ వెళ్ళేవాడిని. తర్వాత దేవుని కృపను బట్టి ఏసీ కాలేజీలో ద్వారములు తెరవబడ్డాయి. నాకు ఎవరు వస్తారో తెలియదు. సో కనుక అయితే నాకు 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 ఎందుకంటే నాకు గుంటూరులో ఎవరు తెలియదు. పోనీ నాకు ఎవరైనా తెలిసిన ఉంటే ఫోన్ చేసి ఇదిగో చర్చ్ స్టార్ట్ చేస్తున్నాను రండి అని ఎవరికైనా చెప్పొచ్చు, మీ వాళ్ళందరికీ చెప్పండి అని చెప్పొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి అని చెప్పొచ్చు, మీ బంధువులకు చెప్పండి. ఐ నో 0% ఇన్ గుంటూరు. ఆ రోజుల్లో మాకు తెలిసింది సాంబయ్య అంకుల్ ఒక్కరు, ఆయన కూడా లేరు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి చర్చ్ స్టార్ట్ చేసే టయానికి. సో లేరు, ఇంకెవరు తెలియదు మాకు గుంటూరులో. సో నేను అనుకున్నా ఎవరు వస్తారో నాకు తెలియదు. సో మేము సిటీ అంతా వాల్ పోస్టర్లు అంటించాము. అంటించిన తర్వాత ఇంకా ఆ రోజు సర్వీస్ స్టార్ట్ అయ్యే రోజు, కానీ నాలో ఐ హ్యావ్ ఎ మిక్స్డ్ ఫీలింగ్. ఒక విధంగా కంగారు ఉంది, ఒక పక్కన ధైర్యం ఉంది, ఒక పక్కన భయం ఉంది. ఏమవుతుందో తెలీదు, ఎలా జరిగిద్దో తెలీదు, ఏమి తెలీదు. కానీ వాట్ పుష్డ్ మీ ఇన్ టు దిస్, దీనిలోనికి నన్ను తీసుకొని వచ్చింది, నన్ను నెట్టినది ఏంటంటే ఇట్ ఈస్ ద రివల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రత్యక్షత. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడినప్పుడు
నేను గుంటూరు వెళ్ళాలని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, గుంటూరు అన్న మాట బైబిల్లో లేదు, కానీ ఈ ప్రాంతానికి వెళ్ళాలని దేవుని ఆత్మ వాక్య ప్రత్యక్షత ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవుడు నేను ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చుట గురించి దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానము వలన కలిగిన ఆ ప్రత్యక్షత నాకేం కలుగు చేసిందంటే విశ్వాసమును కలుగజేసింది. సో విశ్వాసం ఎప్పుడైతే నాలో కలిగిందో నాకు ధైర్యం కలిగింది. నాకు ఎప్పుడైతే ధైర్యం కలిగిందో, నేను ఇక్కడికి వచ్చి చర్చ్ స్టార్ట్ చేయడానికి ఆరంభించినప్పుడు నాకు ఎవ్వరు తెలియకపోయినా విశ్వాసం అదృశ్య పరిధిలో పనిచేయటం ఆరంభించింది. హల్లెలూయా. అండ్ ఇట్స్ గాడ్ హూ బ్రాట్ పీపుల్. ప్రజలను తీసుకొచ్చింది దేవుడే. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో దేవుడు తీసుకొచ్చాడు కనుక దేవుడే కాపాడుతాడు వారిని. ఆమేన్. ఇఫ్ గాడ్ బ్రింగ్స్ హీ విల్ కీప్ దెమ్. సో కనుక చాలాసార్లు మన ఎదుట ఉన్న అన్నోన్ థింగ్స్, మనకు తెలియనివి, మనకు అర్థం కానివి చేయటానికి దేవుడు తన వాక్యమునిచ్చాడు. ఈ వాక్యము నాలో ప్రత్యక్షత అయితే చాలు, ఈ వాక్యము నీలో ప్రత్యక్షత అయితే చాలమ్మా. ఈ వాక్యములో నీ భవిష్యత్తు అంతా ఉంది. ఈ వాక్యములో నీలో దాచబడిన కంపెనీస్ గురించి రాయబడింది. ఈ వాక్యములో నీవు నివసిస్తున్న భూమిలో ఉన్న అగాధ జలములలో ఉన్న నిధిని గురించి రాయబడింది. ఈ వాక్యములో నీవు భాగ్యమును సంపాదించుకొనగలిగిన సామర్థ్యం రాయబడింది. ఈ వాక్యములో నీ ద్వారా ఎంత గొప్ప కార్యములు చేయగలవో రాయబడింది. ఈ వాక్యములో నీ ద్వారా జరగగలిగిన శూర కార్యములు రాయబడింది. ఇఫ్ దట్ కెన్ బికమ్ యువర్ రెవల్యూషన్, అది నీ ప్రత్యక్షతగా మార్చబడగలిగితే, ఆ మాట నీకు అర్థమవగలిగితే, ఆ మాటను గ్రహించగలిగితే, దాని విషయమైన విశ్వాసము నీలో విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో కనుక ఫెయిత్ కమ్స్, విశ్వాసము కలుగును. ఎలా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది. వినుట వలన అనగా నీలో కలిగే వాక్య ప్రత్యక్షత. నీవు వినిన వాక్యము నీలో ప్రత్యక్షమైనప్పుడు నీలో కలిగే విశ్వాసము. సో ఈ ప్రత్యక్షత ఏం చేస్తుందంటే, నెంబర్ 1, ఈ ప్రత్యక్షత నీ పరిస్థితిని మార్చకముందు నిన్ను మారుస్తుంది. నో రివల్యూషన్ విల్ చేంజ్ యూ బిఫోర్ ఇట్ చేంజెస్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులు మార్చకముందు నిన్ను మారుస్తుంది. నీ పరిస్థితుల్లో మార్పును చూడకముందు నిన్ను ఆ యొక్క అద్భుతము కొరకు సిద్ధపరుస్తుంది. రివల్యూషన్ ఈస్ ద కీ ఫర్ మిరకల్స్ అండ్ బ్రేక్ త్రూస్. నీ జీవితంలో అద్భుతములకు రహస్యం ఏంటంటే ప్రత్యక్షత. నీ పరిస్థితుల్లో మార్పుకు రహస్యము ప్రత్యక్షత. నీ జీవితంలో మార్పుకు రహస్యము ప్రత్యక్షత. బాగా గమనించాలమ్మా, నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మిరకల్స్ ఆర్ క్రియేటెడ్ ట్వైస్. అద్భుతములు రెండు సార్లు చేయబడతాయి. అద్భుతములు 2 సార్లు, ఒకటి ఆత్మ పరిధిలో చేయబడతాయి, 2 భౌతిక పరిధిలో చేయబడతాయి. మిరకల్స్ ఆర్ ఫస్ట్ క్రియేటెడ్ ఇన్ స్పిరిచువల్ అండ్ దెన్ దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ఫిజికల్ రియల్. మీకు గుర్తుందా? యేసుప్రభు వారు ఏమన్నాడు? నా తండ్రి ఏమి చేయటం నేను చూస్తానో అదే నేను చేస్తానన్నాడు. కమాన్ లౌడ్ హల్లెలూయా. అరే గట్టిగా హల్లెలూయా. గుర్తుందా మాట? నో వాట్ ఐ సీ మై ఫాదర్ డస్ ఐ డూ ద సేమ్. అంటే ఇప్పుడు ఆయన చనిపోయిన లాజర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొదట తండ్రి దాన్ని చేయటం చూశాడు కనుక అదే చేశాడు. ఆయన యాయిరు కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు అది మొదట తండ్రి చేయటం చూశాడు, తర్వాత ఆయన చేశాడు. నేను చెప్తున్నాను, మిరకల్స్ ఆర్ క్రియేటెడ్ ట్వైస్. అవి మొదట ఆత్మ పరిధిలో సృష్టించబడతాయి. నీ బ్రేక్ త్రూ ఆత్మ పరిధిలో చేయబడింది. నీ జాబ్ ఆత్మ పరిధిలో కన్ఫర్మ్ అయిపోయింది. నీ వివాహం ఆత్మ పరిధిలో కన్ఫర్మ్ అయిపోయింది. అంటే వాట్ డు ఐ మీన్? ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్, యువర్ బ్రేక్ త్రూస్, యువర్ మిరకల్స్, దే వర్ క్రియేటెడ్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్ ఆల్రెడీ. ఆత్మ పరిధిలో అవి సృష్టించబడినాయి. ఆ ప్రత్యక్షతను పొందుకొనగలిగితే ఆత్మ పరిధిలో నీకు సంబంధించిన అద్భుతములు నెరవేర్చబడుట నీవు చూడగలిగితే అవి నీ భౌతిక పరిధిలో జరగటం నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో ఆత్మ పరిధిలో నీకు ఎలా పాస్టర్ గారు చూసేది? వాక్యమే ఆత్మ పరిధి. అందుకనే వాక్యంలో నుండి చూడు, వాక్యమును ధ్యానించు, వాక్యమును హృదయమందు భద్రము చేసుకో, వాక్యమును మాట్లాడు. ఈ వాక్యం నేను చెప్తున్నాను. ఒక దైవజనుడు అన్నాడు, ఇఫ్ యూ కెన్ సీ ఇన్ ద వర్డ్ యూ కెన్ సీ ఇన్ ద వరల్డ్. మీరు గనక వాక్యములో చూడగలిగితే మీ జీవితంలో అది నెరవేర్చుట మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. అసలు మీ చేతిలో నేను చెప్తున్నాను, ప్రపంచ బ్యాంక్ దగ్గర ఉన్న సంపద కంటే అత్యధికమైన సంపద నీ చేతిలోని దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈ మధ్య ఒక గల్ఫ్ ప్రదేశాల నుంచి వచ్చిన ఒక బ్రదర్తో మాట్లాడుతూ నేను అడిగితే అతను అన్నాడు,
ఎందుకని మాడుతాను అన్నాడు. మా ప్రాంతంలో ఉన్న మేజర్ బిజినెస్ ఏంటంటే ఆయిల్ రిగ్స్ ఉన్నాయండి, పెట్రోల్ మేమే తయారు చేస్తాం, మా దగ్గర నుంచి మిగిలిన దేశాలకు వెళ్తుంది అంటే. సరే ఊరికే మాట్లాడితే నేను అడిగాను, ఆ, ఆయనతో అన్నాను, "ఆ, ఎంత ఉంటుందండి 1 లీటర్ పెట్రోల్ అంటే?" "సార్ మా ఊళ్ళో వాటరే ఖరీదండి పెట్రోల్ కంటే" అన్నాడు. మా ఊర్లో వాటరే ఖరీదు, వాటర్ ఈజ్ ఎక్స్పెన్సివ్ దాన్ పెట్రోల్. అందుకని నాకు 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 అనిపించింది, ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పెట్టారు ఆ భూమిలో, ఎవరు పెట్టారు, మనిషి పెట్టాడా? ఏ మనిషి కిందకెళ్ళి ఆ యొక్క ఆయిల్ రిఫైనరీ లేకపోతే ఆ యొక్క ఐ మీన్ ఆయిల్ రిగ్స్ ఎవరు పెట్టారు? ఎవరు పెట్టినవి కాదు. ఆ ప్రాంతం అంతా అబ్రహాము నడిచిన ప్రాంతాలు అవన్నీ. అవి అబ్రహాము సంతతి కొరకు నిర్ణయించబడినవి విశ్వాసము వలన. ఎందుకని దేవుడు అన్నాడు, ఇదిగో ఆయన అన్నాడు, నీ భూమిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అవి నీ కొరకు పనిచేస్తాయి అన్నాడు. కమాన్ ఎలౌడ్. హల్లెలూయా. ఆదాము అతిక్రమణ బట్టి భూమి శపించబడింది, కానీ క్రీస్తు ద్వారా ఆ శాపము నుండి మనకు విమోచన కలిగింది. అర్థమైందన్నమాట. సో ఇప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదమును బట్టి ఈ ప్రాంతములన్నీ దీవించబడ్డాయి. ఎడారిగా ఉన్నవి. నేను అప్పుడు అతనితో మాట్లాడితే ఇవే మాటలు జ్ఞాపకం చేశాను. లోతు యోర్దాను ప్రాంతమును చూసి యెహోవా తోట వలె ఉందని వెళ్ళిపోయాడు. అబ్రహాం మాత్రం అక్కడే ఉండిపోయాడు. అబ్రహాం ఉన్న ప్రాంతం అరణ్య ప్రాంతం, అబ్రహాం ఉన్న ప్రాంతము అది ఒట్టి ఎడారి, అక్కడ ఏమి లేదు. లోతన్న కనీసం నది ఒడ్డుకి వెళ్ళాడు, అక్కడ కాస్త పంటలు ఉంటాయి, పొలాలు ఉంటాయి. అబ్రహాం ఉన్న ప్రాంతానికి ఏమీ లేదు. లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడు, అబ్రహాముని కనులెత్తు, ఉత్తరము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు, దక్షిణం తట్టు చూడన్నాడు. ఈ ప్రాంతాలను నడవమన్నాడు. నీవు చూచినది నీకు అనుగ్రహిస్తాను అన్నాడు. హల్లెలూయా. నీవు నడిచినంత వరకు నీకు అనుగ్రహిస్తాడు. అబ్రహామును బట్టి ఎడారుగా ఉన్న ప్రాంతం, అబ్రహామును బట్టి అరణ్యముగా ఉన్న ప్రాంతం ఈ రోజున ఒక దుబాయ్గా, ఒక కువైట్గా, లేకపోతే ఒక సంపద కలిగిన ప్రదేశాలుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. కమాన్ ఎలౌడ్. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆమేన్. అబ్రహామును అందుకే అన్నాడు, మీరు అరణ్యమును ఏదేనుగా చేయటకు నిర్ణయించబడినవారు. అందుకే నేను అంటాను, గుంటూరు షల్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ 3 మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇండియా. హల్లెలూయా. కమాన్ ఎలౌడ్. హల్లెలూయా. మీరు నమ్ముతారు లేదో తెలియదు, నేను మాత్రం నమ్ముతాను. ఇట్ షల్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెగాపోలిస్. ప్రభు రాకడ ఆలస్యం అయితే ఎట్లా పాస్టర్ గారు, ఎట్లా అవుతుంది? అయిన తర్వాత కలవండి నన్ను. ఆమేన్. కమాన్ ఎలౌడ్. హల్లెలూయా. ఎందుకని అవుతాను? బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టి విశ్వాసాన్ని బట్టి, బికాస్ ఆఫ్ ఎ బోర్న్ అగైన్ బిలీవర్, బికాస్ ఆఫ్ ఎ బిలీవింగ్ బిలీవర్, విశ్వసించుచున్న విశ్వాసాన్ని బట్టి. కమాన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను మీతో మాట్లాడితే చెప్పాను, ఆయన ఎడారిలో త్రోవ కలుగు చేస్తాడు, ఎడారిలో నీళ్లు పుట్టింపజేస్తానన్నాడు ఆయన. కమాన్. నీవు నడిచిన ప్రాంతమును ఆయన ఏదేనుగా మారుస్తానన్నాడు. అబ్రహాముకు దేవుడు అలాగే చేశాడు. ఆమేన్. కమాన్. హల్లెలూయా. సో నా పాయింట్ ఈస్ మిరకల్స్ ఆర్ క్రియేటెడ్ ట్వైస్. అద్భుతములు 2 మార్లు సృష్టించబడతాయి. ఒకటి ఆత్మ పరిధిలో, తర్వాత భౌతిక పరిధిలో. ఆత్మ పరిధిలో సృష్టించబడితే నువ్వు చూడగలిగితే భౌతిక పరిధిలో నువ్వు పొందుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. సో కనుక నీ స్వస్థత, నీ బ్రేక్ త్రూ, నీ ఆశీర్వాదం, నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఇవన్నీ భౌతిక ఆత్మ పరిధిలో దేవుడు ఆల్రెడీ జరిగించాడు అని నువ్వు చూడగలిగితే వాక్యము ద్వారా నీవు భౌతిక పరిధిలో కూడా చూడగలుగుతావు. కమాన్. హల్లెలూయా. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నేను బ్రేక్ త్రూ ఫైనాన్సెస్ అన్న మాట అన్నాను కాబట్టి ఈ మాట చెప్తున్నా, వినండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కమ్స్ విత్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్. ఆర్థికపరమైన బ్రేక్ త్రూ అనేది ఆర్థికపరమైన సూచనతో కలుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్. దేవుడు తన వాక్యంలో ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆయన ఆర్థికపరమైన దీవెన కొరకు, ఆర్థికపరమైన బ్రేక్ త్రూస్ కొరకు దేవుడు తన వాక్యంలో అనేకమైన ఆజ్ఞలు, నియమాలు ఇచ్చాడు. ఈ నియమాలను పాటించడం ద్వారానే ఆర్థికపరమైన బ్రేక్ త్రూస్ కలుగుతాయి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు ప్రార్థన చేయండి అంటే మీరు ఫీల్ అవుతారని ప్రార్థన చేస్తారు, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దేర్ వర్ ఫైనాన్షియల్ లాస్. ఆర్థిక నియమాలు వాక్యంలో రాయబడ్డాయి. వాటిని అనుసరించినప్పుడు మాత్రమే ఆర్థికపరమైన దీవెనలు మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా. కమ్ ఆన్ ఎలౌడ్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ టైథర్, నీవు దశంభాగం ఇచ్చేవాడు కాకపోతే, నీవు మంచి సోవరు కాకపోతే మీకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ జరగవు. అది అసాధ్యం. దేవుని భాగమును దేవునికి ఇక మనమే తింటా ఆర్థిక దీవెన కొరకు ప్రార్థన చేస్తే అంతకు మించిన బుద్ధిహీనత మరొకటి లేదు. సో కనుక దెర్ ఆర్ మెనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్స్.
దేవుని వాక్యములు అనేకమైన ఆర్థిక నియమాలు ఉన్నాయి. బట్ దట్స్ నాట్ మై పాయింట్ నౌ. సో కనుక విశ్వాసము కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే విశ్వాసము దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత వలన కలుగుతుంది. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. అందుకనే మీరు చూడకుండానట్లు సాతాను ఏం చేశాడంటే మీ కనులకు గుడ్డితనం కలుగు చేశాడు. వాక్యంలో రాయబడింది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. ఎందుకంటే హీ డజంట్ వాంట్ యూ టు సీ. మనం చూడటం వాడికి ఇష్టం లేదు. మన కనులు మూసేయటానికి వాడు ప్రయత్నం చేస్తాడు, మనకు కనపడకుండా చేస్తాడు. ఎందుకని? కనబడకపోతే నువ్వు పొందుకోలేవు. ఇఫ్ యూ కెనాట్ సీ, యూ కెనాట్ రిసీవ్. సో అందుకని దేవుని వాక్యమును చూచుట అనేది చాలా ప్రాముఖ్యం. నౌ హౌ కెన్ వి గెట్ రెవల్యూషన్? నౌ దట్స్ మై పాయింట్. నౌ ఈ ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? నెంబర్ 1, నేను 4 విషయాలు చెప్పి నేను ఫినిష్ చేసేస్తాను. నెంబర్ 1, హౌ టు గెట్ రెవల్యూషన్. వాక్య ప్రత్యక్షత ఎలాగంటే నెంబర్ 1, త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా. యువర్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నీ సహవాసము నీకు వాక్య ప్రత్యక్షతనిస్తుంది. పరిశుద్ధాత్మతో నీ సహవాసము నీకు వాక్య ప్రత్యక్షతనిస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దేవుని యొక్క జ్ఞానమును పట్టుకోవటానికి నీ హృదయమును మెరుగుపరుస్తాడు. నీ హృదయం యొక్క ఫ్రీక్వెన్సీని ఎన్హాన్స్ చేస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ ఎన్హాన్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ ఫ్యాకల్టీస్ టు గాడ్స్ విజ్డమ్. దేవుని జ్ఞానమును పట్టుకునే సామర్థ్యము దేవుని ఆత్మ నీ హృదయములో ఆయన కలుగజేస్తాడు. హల్లెలూయా. సో యోబు గ్రంథం 32వ అధ్యాయం దయచేసి చూడండి. యోబు గ్రంథం 32వ అధ్యాయం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. జోబ్ 32:8. జోబ్ 32. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. మరలా చదువు. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఆ మాట పట్టుకోవాలి. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి, తెలుగు బైబిల్లో వివేచన, ఇంగ్లీష్ బైబిల్లో అండర్స్టాండింగ్. ద బ్రెత్ ఆఫ్ ద ఆల్మైటీ గివ్స్ దెమ్ అండర్స్టాండింగ్. వాట్ ఎ వర్డ్ ఇట్ ఈస్! ఏం మాట అండి! ద బ్రెత్ ఆఫ్ ద ఆల్మైటీ, సర్వోన్నతుని యొక్క ఊపిరి. ద బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని ఊపిరి. హబ్బా, ఆయన ఊపిరి ఎక్కడుంది? ఆయన మాటలోనే ఆయన ఊపిరి ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఇలాగే ఉండి మరలా ఇక్కడికి వద్దాం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 2 Timothy chapter 3 verse 16. తిమోతి 2వ పత్రిక 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో మీరు ఆ వాక్యం అంతట్లో మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఇంగ్లీష్ బైబిల్లో ఎవ్రీ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రీత్డ్. అంటే దాని అర్థం ఏంటంటే ద స్క్రిప్చర్స్ ఆర్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము దేవుని ఊపిరి. నేను చాలాసార్లు మాట చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుని వాక్యం, నాతో పాటు చెప్పండి. దేవుని వాక్యము దేవుని ఊపిరి. మరలా చెప్తాం, 3 సార్లు చెప్తాం. దేవుని వాక్యము దేవుని ఊపిరి. దేవుని వాక్యము దేవుని ఊపిరి. మరలా లాస్ట్ టైం. దేవుని వాక్యము దేవుని ఊపిరి. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. అందుకని యేసుప్రభు అన్నాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. సో నౌ లిసన్ టు మీ. ఇప్పుడు ఈ వాక్యములో ఆయన ఊపిరి ఉంది. సో వెన్ యూఆర్ స్టడీయింగ్ ద వర్డ్, మీరు వాక్యముని ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యమును చదువుతున్నప్పుడు, యూఆర్ పార్టేకింగ్ ఇన్ ద వెరీ బ్రెత్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఊపిరిని మీరు పాలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు యోబు గ్రంథం 32వ అధ్యాయానికి వచ్చేయండి. ఇంత చదివిన వచ్చిన ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. జోబ్ 32:8. యోబు 32. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఏ లౌడ్ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏ లౌడ్ హల్లెలూయా. ఎందుకని హల్లెలూయా? ఎందుకంటే నీవు కేవలం నరుడవు కాదు. కేవలం నీవు ఒక 2 కళ్ళు 3 ఏం లేవు కదా, 2 కళ్ళు 2 చెవులు, ఒక నోరు, 2 కాళ్ళు 2 చేతులు, ఒక ముక్కు కలిగిన ఒక ఆకారము కాదు. దెర్ ఇస్ ఎ స్పిరిట్ ఇన్ యూ. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. హల్లెలూయా. నువ్వు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తివైతే క్రీస్తు మూలముగా తిరిగి జన్మించిన ఆత్మదేవుడు నీలో ఉంచి ఉన్నాడు. A born again spirit in you. The Holy Spirit is residing. పరిశుద్ధాత్ముడు నీలో నివసించుచు ఉన్నాడు. రక్షించబడ్డావు గనుక నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి
అమ్మా మీ బైబిల్ చూస్తున్నారు అన్నమాట. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ చేయుచున్నది. హల్లెలూయా. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్, ఇట్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ ద ఆల్మైటీ దట్ ఈస్ గివింగ్ యూ అండర్స్టాండింగ్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? అర్థమవుతుందా లేదా? సో వీ నీడ్ దట్ అండర్స్టాండింగ్. హౌ కెన్ వి గెట్ దట్? ఎలాగ అండర్స్టాండింగ్ పొందుకోగలం? ఇట్ ఈస్ వెన్ యూ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో సహవాసము చేయుట. ఎలాగ పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి? వాక్యము ద్వారా. నువ్వు వాక్యము సహవాసం, నీ వాక్య సహవాసము ఆత్మ సహవాసంలోనికి నడిపిస్తుంది. ఆత్మలో ప్రార్థించుట, నువ్వు దేవుని సన్నిధిలో వాక్యముని ధ్యానించుట. నౌ రీడింగ్, కన్సిస్టెంట్ స్టడీ ఆఫ్ ద వర్డ్ హెల్ప్స్ యూ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కన్సిస్టెంట్ స్టడీ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యమును కన్సిస్టెంట్గా నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆత్మతో సహవాసము చేయించు ఉన్నావు. హల్లెలూయా. యు నో వాట్ ఈస్ అండర్స్టాండింగ్? అండర్స్టాండింగ్ అంటే ఏంటో తెలుసా? ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ అండర్ వాట్ ఈస్ స్టాండింగ్. నిలబడుచున్న దాని క్రింద ఉన్నది. You're just seeing the big structure. No, you should understand what is under what is standing. నిలబడిన దాని క్రింద ఉన్నది అంటే వాట్ ఈస్ ద రూట్, వాట్ ఈస్ ద ఎసెన్స్, దాని మూలం ఏంటి, దాని కారణం ఏంటి, దాని వేరు ఏంటి. కమాన్. ఏ విధముగా ఒక వ్యక్తి అంత చేయగలరు? ఏ విధంగా యేసన్న గారు అన్ని లక్షల మందిని సంపాదించగలరు? ఏ విధంగా భక్సింగ్ గారు అన్ని లక్షల మందిని సంపాదించగలరు? ఏ విధముగా ఏమి విద్య లేని పామరుడైన పేతురు మాట్లాడితే అన్ని వేల మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు? దెర్ ఇస్ సంథింగ్ వైల్ దేర్ స్టాండింగ్, దెర్ ఇస్ సంథింగ్ అండర్ వాట్ ఈస్ స్టాండింగ్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్. హల్లెలూయా. నా మాట ఏమన్నా అర్థమైందా? There is something under. There is something. You need to understand it. Now how can you get the understanding? సామాన్యుల ద్వారా దేవుడు అసమాన కార్యం ఇలా చేయగలడు. ఆయన నీ కొరకు పనిచేయాలనుకున్నప్పుడు నీ రంగు చూడు, నీ కులము చూడు, నీ పేరు అడగడు. ఆయన నీ కొరకు పనిచేయాలనుకున్నప్పుడు నువ్వు ఆర్ యు బోర్న్ అగైన్ బిలీవర్, నువ్వు రక్షించబడిన విశ్వాసమా? ఆర్ యు డూ యు బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రీస్తు విశ్వాసం ఉంచుతున్నావా? డూ యు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద వర్డ్? వాక్య సహవాసం నీకుందా? దట్స్ ఇట్. అంతే. యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ మిరకిల్స్. నువ్వు అద్భుతముల కొరకు అర్హుడివే నీవు. ఆమేన్. కమ్ ఆన్. హల్లెలూయా. నా మాట వినాలి మీలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. మీరు చేయగలిగిన కార్యములు చేయడానికి నిర్ణయించబడాల, మీరు చేయలేనివే చేయడానికి నిర్ణయించబడ్డారు. మీ శక్తికి మించినవే చేయడానికి నిర్ణయించబడ్డారు. స్టిర్ అప్ యువర్ సెల్ఫ్ డియర్ బిలీవర్, స్టిర్ అప్ యువర్ సెల్ఫ్. నువ్వు రేపుకోవాలి ఈ రోజున నీ శక్తికి మించినవి చేయటానికి. నీ శక్తికి మించినవి ఆలోచించటం ఆరంభించు. నీకు అసాధ్యమైనవి చేయటం ఆలోచించటం ఆరంభించు. ఫస్ట్ బిగిన్ విత్ థింకింగ్. ఆలోచించటం ఆరంభించు. గెట్ ద వర్డ్ ఫర్ ఇట్. దాని కొరకైన వాగ్దానమును పొందుకో. అండ్ లెట్ దట్ వర్డ్, ఆ వాక్యము నీలో గ్రహింపగునట్లుగా ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో సహవాసం చేయి. దేవుని ఊపిరి, సర్వశక్తుడకు దేవుని ఊపిరి నీకు వివేచన కలుగు చేస్తాడు. సర్వశక్తుడకు దేవుని ఊపిరి. ఎందుకని? దెర్ ఇస్ ద స్పిరిట్, దెర్ ఇస్ అ బ్రెత్ ఆఫ్ గాడ్ ఓవర్ దిస్ వర్డ్. ఈ వాక్యము పైన ఆయన ఊపిరి ఉంది. కేవలం అక్షరాలు అనుకుంటున్నారు మీరు, అక్షరాలు అనుకుంటున్నారు. రాత్రులు కూర్చొని ఒంటరిగా బైబిల్ తెరిచి చెప్పు, నేను పైవాడినే కానీ క్రిందవాడిని కాదని. ఆ వాక్యమును నమ్ము. ఒక 6 నెలలు మాట్లాడు ఆ వాక్యం. 6 నెలల ఆ వాక్యమును అంగీకరించు. ఆ వాక్యము చూడగలిగినట్లు. అంటిల్ యు బిగిన్ టు సీ దట్ వర్డ్, నేను పైవాడినే అని చూడగలిగినట్లుగా, నీ హృదయంలో వాక్యము ప్రత్యక్షతగునట్లుగా ఆ వాక్యమును మాట్లాడటం ఆరంభించు. నేను చెప్తున్నాను. అండ్ దెన్ సీ హౌ యువర్ ఫెయిత్ విల్ బిగిన్ టు వర్క్. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. అందుకని ఎక్కువ సమయం వాక్యంతో స్పెండ్ చేయాలా. వాక్యంతో అంటే వ్యక్తిగత వాక్య ధ్యానం. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఏదో ఒక మెసేజ్ వింటాం కాదు. కొంతమందికి ఏంటంటే ఏమనుకోరు, తెలుగులో ఒక మాట వాడచ్చా? మీరేమనుకోనంటేనే ఎవరు మాట్లాడలేదు. సరే మీరు అనుకున్నారు, చెప్తానండి. చాలామందికి వాక్యం చదవటం బద్ధకం వేసి యూట్యూబ్లో ఏదో ఒక మెసేజ్ పెట్టుకొని నిద్రపోతారు. ఇప్పుడు అవి వచ్చినాయి కదా, ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి కదా, అవి పెట్టుకుంటారు, ఆ బ్లూటూత్ పెట్టుకుంటారు, లేకపోతే ఏవి పెట్టుకుంటారు. పెట్టుకొని అంట్లు తవ్వుతూ ఉంటారు. మంచిదే, కానీ తెలియగల ఇంక అదే నా ధ్యానం. ఇంక మామూలుగా వ్యక్తిగత ధ్యానం లేదా? అవి పెట్టుకొని భోజనం చేస్తూ ఉంటారు, అది పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు. వెనకాల వచ్చి హార్న్లు వినపడవు.
అవి పెట్టుకొని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఏమనుకుంటారంటే నేను చాలా వాక్యం విన్నాను అనుకుంటున్నాను. ఒట్టిదే. ఓకే, వింటే విన్నారు, దట్స్ ఆల్ ఎక్స్ట్రా. మీ వ్యక్తిగత ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఒంటరిగా కూర్చొని దేవుని వాక్యమును తీసి, బైబిల్ తీసి ముందు పెట్టుకొని కూర్చొని బిగిన్ టు రీడ్ ఫర్ యువర్ సెల్ఫ్. దేవుడు నీతోనే మాట్లాడే మాటలు కొన్ని ఉన్నాయి, ఇంకెవరితో మాట్లాడ్డా ఆయన. వర్తమానాలు సహాయపడతాయి, నేను ఆ పాయింట్కి వస్తాను. కానీ బిఫోర్ దట్ నీవు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మతో సహవాసం చేయటం ప్రాముఖ్యం. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు వ్యక్తిగత సహవాసం చేస్తున్నప్పుడు ఆ ఆత్మ నీకు వివేచన కలిగిస్తుంది. హల్లెలూయా. సో నెంబర్ 1, యు గెట్ రివల్యూషన్ త్రూ హోలీ స్పిరిట్. మొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా నీకు ప్రత్యక్షత కలుగుతుంది. అండ్ నెంబర్ 2, రెండవది, రివల్యూషన్ కమ్స్ త్రూ కమ్యూనియన్. హోలీ కమ్యూనియన్, ప్రభు బల్ల ద్వారా నీకు ప్రత్యక్షత కలుగుతుంది. ఎందుకనంటే ప్రభు బల్ల బాగా విన్నాను. నేను లాస్ట్ వీక్ హోలీ కమ్యూనియన్ గురించి కొంచెం మాట్లాడాను, మీకు ఎంతమంది గుర్తుంది? ఇట్ ఈస్ ఎ కవెనెంట్, అది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. సో ప్రభు బలలో చేయవేసిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం అంటే క్రీస్తు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే క్రీస్తు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటామో క్రీస్తు రక్తము ప్రతి శాపాన్ని, ప్రతి విధమైన లోక సంబంధమైన ఆ యొక్క బంధకాలన్నీ నీ మీద విరిగిపోవునట్లుగా చేస్తుంది. లూకా సువార్త 24వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24. శిష్యులు ఎమ్మాయి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఎమ్మాయి మార్గంలో వారు ప్రయాణిస్తూ ఉంటే యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతున్నారు. ఆయన అనేకమైన విషయాలు వారికి బోధించాడు. వారికి బోధించిన తర్వాత వారు యేసు ప్రభు అని గుర్తించలేదు. ఆమెన్. మీరందరూ నాతోనే ఉన్నారా? అయితే ఆయన వారికి బోధించి ఇంకా వాళ్ళ ఊరు వచ్చేసారు. ఆ ఊరు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వారి దగ్గర రావాలని బలవంతం చేశారు. 29వ వచనము, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. మీరు అందరు బైబిల్ చూస్తుంటే ఆమె చెప్పండి. వర్స్ 30 వెంటనే ఏముంది? ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, హల్లెలూయా, దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. చూసారా? ఆయన విరిచి, ఆఫ్ కోర్స్ ఆయన వెంటనే అదృశ్యుడైపోయాడు. బికాస్ హీ డజంట్ వాంట్ టు బి దేర్, హీ వాజ్ రిజరెక్టెడ్. ఆయన రిజరెక్టెడ్ బాడీతో ఉన్నాడు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ వారు ఎప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయంటే వెన్ దే బ్రోక్ ద బ్రెడ్, వారు రొట్టె విరిచినప్పుడు. సో అందుకనే వెన్ యూ పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్, ప్రభు బల్లలో మీరు పాలు పొందినప్పుడు, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో మీరు పాలు పొందినప్పుడు, ఆయన రక్తమును గురించి మీరు ప్రచురించడం ఆరంభించినప్పుడు, నౌ దిస్ హోలీ కమ్యూనియన్ విల్ హెల్ప్ యూ టు గెట్ రివల్యూషన్. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అందుకే నీ విశ్వాసము, ఆయన రక్తమునందలి నీ విశ్వాసము విడుదల చేయటం చాలా ప్రాముఖ్యం. వెన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ బీయింగ్ ప్రొక్లైమ్డ్, క్రీస్తు రక్తం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో ప్రతి విధమైన అంధకార శక్తుల యొక్క బంధకము నీ పై నుంచి విరగొట్టబడుతుంది. చాలాసార్లు కొంతమంది వారి కుటుంబంలో వారి ప్రతికూల పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి. ఎట్లాగా హౌ కెన్ ఐ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్, వీటిలోంచి ఎట్లా బయటికి రావాలి, ఎట్లాగా దీంట్లో బ్రేక్ త్రూ. నేను చెప్తున్నాను, దాంట్లో బ్రేక్ త్రూ ఏంటో చెప్పనా? ద రివల్యూషన్ ఆఫ్ ద వర్డ్. వాక్య ప్రత్యక్షత మీరు కలిగితే అదే మీకు బ్రేక్ త్రూ, అదే మీకు అద్భుతాన్ని కలుగు చేస్తుంది. సో హోలీ కమ్యూనియన్ మీరు ప్రభు బలలో చేయి వేస్తున్నప్పుడు, అందుకనే ఇది కేవలం ఒక రొట్టెలాగో ఒక రసంలాగో ఏదో మీరు వస్తున్నారు కదా, ఒక క్రిస్టియన్ రిచువల్ లాగా, ఆదివారం క్రైస్తవుడిగా ఏదో ఆదివారం ప్రభు బలలో చేయి వేయాలి, కాదు. దెర్ ఇస్ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. ఇట్ ఈస్ యువర్ కమ్యూనియన్ విత్ గాడ్. ఇట్ ఈస్ సంథింగ్ యువర్ యాక్టివేటింగ్ యువర్ ఫెయిత్ ఆన్ ద కవెనెంట్. ఆ బ్లడ్ కవెనెంట్, ఆ రక్త నిబంధన పైన మీ విశ్వాసమును విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ప్రభువు బల్ల ఏం చేస్తుందంటే మీ మనోనేత్రములు వెలిగిస్తుంది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ నెంబర్ 2. వాట్స్ నెంబర్ 1? మొదటిది, ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. అందరు చెప్పాలి, ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా, త్రూ హోలీ స్పిరిట్. నెంబర్ 2, ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? త్రూ కమ్యూనియన్, త్రూ హోలీ కమ్యూనియన్, ప్రభు బల్ల ద్వారా కలుగుతుంది. నెంబర్ 3, మూడవది, ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? త్రూ మెడిటేషన్,
వాక్యం ధ్యానించుట ద్వారా. కీర్తన మొదటి కీర్తన మొదటి వచనం, మొదటి 2 వచనాలు. కీర్తన మొదటి కీర్తన మనందరికి బాగా తెలిసిన కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఆ ఒక్క మాట అందరం చదువుదామా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఎంతమందికి వచ్చిన కంటత, కానీ ఎంతమంది ధ్యానించారు? చిన్నప్పటి నుంచి కీర్తన ఒకటి మొత్తం చెప్పేస్తాం. 1వ కీర్తన వెరీ స్మాల్ సామ్, కానీ హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ మెడిటేటెడ్ ద వర్డ్ డే అండ్ నైట్? రాత్రి పగలు దివారాత్రం. పాస్టర్ గారు కుదిరిద్ది. ఆర్ యు సీరియస్ అబౌట్ యువర్ బ్రేక్ త్రూ? నీ బ్రేక్ త్రూ విషయంలో సీరియస్గా ఉన్నావా? యు వాంట్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్? వాక్య ప్రత్యక్షత కావాలా? రీడ్ ఓవర్ రీడ్ ద వర్డ్. మరలా చదువు, తరోగా మరలా చదువు. దేవుడు నీకు ఇచ్చిన వాక్యము నీకు అర్థం కావట్లేదు, మరలా చదువు. ఆ వాక్య ప్రత్యక్షత పొందేంత వరకు, ఆ వాక్యంలో ఉన్న సమస్తమును గ్రహించినంత వరకు మరలా ధ్యానించు. మెడిటేట్ ఓవర్ ఇట్. కమ్ ఆన్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? దివారాత్రము ధ్యానించిన ఎడల. వావ్, ఎంత గొప్ప మాట. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించాలి. యెహోషువతో కూడా అదే చెప్పాడు. ఏమన్నాడు? ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపుకు తప్పకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీవు చక్కగా ప్రవర్తిస్తావు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు అన్నాడు. Now, it all depends upon the meditation of the word. So number three, revelation comes through meditation. ప్రత్యక్షత దేని వలన కలుగుతుందంటే ధ్యానము వలన కలుగుతుంది. హల్లెలూయా. కమ్ ఆన్ అలౌడ్. హల్లెలూయా. అండ్ బై ద వే, ఈ ప్రత్యక్షత ఎందుకు? ఈ వాక్య ప్రత్యక్షత ఏమి చేస్తుంది చెప్పండి? మనలోనికి ఏం తీసుకొని వస్తుంది? విశ్వాసమును తీసుకొని వస్తుంది. ఫెయిత్. విశ్వాసం వస్తే ఏమవుతుంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, విశ్వాసం నీలోనికి వస్తే నీకు సమస్తము సాధ్యమవుతుంది. ధనము నీ కొరకు సంపాదించలేనిది విశ్వాసము సంపాదిస్తుంది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్. హల్లెలూయా. అండ్ నెంబర్ 4, 4వది, హౌ డస్ రెవల్యూషన్ కమ్స్? ప్రత్యక్షత ఎలా వస్తుందంటే త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన, ఉపవాసము కెన్ హెల్ప్ యూ సీ బియాండ్ యువర్ నేచురల్ ఐస్. నీ భౌతిక నేత్రములకు మించి చూడగలిగినట్లు నీకు సహాయపడుతుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, ఫేమస్ స్క్రిప్చర్. జెరమయా 33:3, ఇర్మియా 33:3. ఏమనుంది? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. For I will show you great and mighty things when you pray. No, revelation comes through prayer and fasting. చాలాసార్లు మనం ఇవేమి చేయం, ఈ హోంవర్క్ చేయం. విశ్వాసం మనం కలగటానికి మనం హోంవర్క్ చేయం. కానీ మనం ఏం చేస్తామంటే మాస్టర్ గారు చేయబెడితే చాలు అనుకుంటాం. కమ్ ఆన్. హల్లెలూయా. సో వి ఆర్ దేర్ టు ప్రే ఫర్ యూ. డెఫినెట్లీ, ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థించడానికి మేము ఉన్నాం. వి విల్ ప్రే ఫర్ యూ, మీకు సహాయం చేస్తాం. కానీ నీవు వ్యక్తిగతముగా దేవుని కార్యములను పొందుకోవటానికి తగిన పరిపక్వతలోనికి రావాలి. విశ్వాసులు, నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహింపలేని. ఆ మాట ఎంత బాగుంది. నువ్వు గ్రహించగలిగినవి కాదు, నీ విసినిటీలోను, లేకపోతే నీ సామర్థ్యంలో, నీ అందుబాటులో ఉన్నవి కాదు. నువ్వు గ్రహింపలేనివి, నీ వల్ల కానివి, నీ కష్టమైనవి, నీకు అసాధ్యమైనది, నీకు చేతగానివన్నీ నీతో చేపిస్తాను నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్. హల్లెలూయా. అందరూ వచ్చి నిన్ను అడిగే రోజు వస్తుంది, ఎలా చేసేవి ఇది, ఎలా జరిగింది ఇది, నాతోనే ఉన్నావు కదా, మనం కలిసే తిరిగాం కదా, నీకు ఇది ఎలా సాధ్యమైంది, నువ్వు ఎలా ఇంత ఉన్నతమైన స్థితికి వెళ్ళావు? ఏం చెప్పాలి? దేవుని కృప వలన. వాళ్ళకి సీక్రెట్లు అని చెప్పాకండి. కమ్ ఆన్. హల్లెలూయా. సీక్రెట్లు అని చెప్పద్దు. ముందు రక్షించబడమని చెప్పండి, లేదంటే ముందు ఫెయిత్ సెంటర్ రమ్మని చెప్పండి. రక్షణ లేకపోతే, ఇఫ్ దే డోంట్ హ్యావ్ జీసస్ ఇన్ దేర్ హార్ట్స్, ఇఫ్ దేర్ హార్ట్స్ ఆర్ నాట్ బార్న్ అగైన్, దిస్ ప్రిన్సిపల్స్ డజంట్ వర్క్. అందుకనే నూతన జన్మ అనేది ఇస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఎ బిలీవర్. ఆమేన్.
మీరందరూ నాతోనే ఉన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? సో వాట్స్ నెంబర్ 4? 4 ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ హెల్ప్స్ యూ టు గెట్ ద రివలేషన్ ఆఫ్ ద వర్డ్. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన నీకు తెలియజేస్తాడు. అండ్ నెంబర్ 5, ఐదవది చివరిగా, దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ ఫర్ టుడే. నో యాక్సెస్ టు రెవల్యూషన్. ఎట్లాగా నువ్వు ప్రత్యక్షతను పొందుకోగలుగుతావంటే, ఎట్లాగంటే రీడ్ ప్రొఫెటిక్ గైడ్స్. ప్రవచనాత్మకంగా ప్రవక్తల గ్రంథాలు చదువు. అంటే దాని అర్థం యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, యోనా గ్రంథం ఈ కాదు నేను చెప్పేది. ప్రొఫెటిక్ గైడ్స్ అంటే దాని అర్థం దేవుడు నీకు ప్రవక్తగా ఇచ్చిన జీవితాన్ని చదువు. దేవుడిని ఎదుట ఉంచిన దైవజనుల యొక్క జీవితాలు చదువు. వారి చేత రాయబడిన పుస్తకాలు చదువు. వారి అనుభవాలను తెలుసుకో. వారితో సహవాసం చేయి. రీడ్ ప్రొఫెటిక్ గైడ్స్. దట్ విల్ హెల్ప్ యూ. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఎ గుడ్ రీడర్. మీరు నా గదిలోకి వస్తే, రావద్దు కానీ వస్తే, చాలా పెద్ద లైబ్రరీ ఉంటుంది, చాలా పుస్తకాలు ఉంటాయి. అవన్నీ చదవటం వల్లనే పాస్ చేశారండి బైబిల్ స్కూల్లో కూడా. రీడింగ్ అసైన్మెంట్ ఉంటుంది మాకు. అండ్ ఇప్పటికి నేను ఐ రీడ్ బుక్స్. నేను చెప్తున్నాను, యూ గెట్ రివల్యూషన్ బై రీడింగ్ సమ్ గుడ్ బుక్స్. మంచి ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదవకండి అమ్మ. బై ద వే, లిజన్ టు మీ. కొంతమంది పేపర్ పేజ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. న్యూస్ పేపర్ లాస్ట్ వర్క్ చదివేస్తారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ రీడింగ్ న్యూస్ పేపర్, బై ద వే, ఏం పర్లా, చదువుకోండి న్యూస్ పేపర్. కానీ గెట్ సమ్ గుడ్ బుక్స్, మంచి పుస్తకాలు దట్ టాక్స్ అబౌట్ ఫెయిత్, విశ్వాసం గురించి. కొన్ని పుస్తకాలు ఉంటాయి, పిచ్చ పుస్తకాలు ఉంటాయి, జాగ్రత్త. హీలింగ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. టైటిల్ కనిపిస్తే అర్జెంటుగా దాన్ని చదవబాకండి. ఒకవేళ మీ ఇంట్లో ఉంటే తీసి పక్కన పడండి. హీలింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. హల్లెలూయా. కమ్ ఆన్, ఎలా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది గురించి ఇంకా చాలా రకాలు ఉంటాయి. డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఉన్న పుస్తకాలు కొన్ని ఉంటాయి, చదవపాకండి అలాంటివి. మీరు నమ్ముచున్న వాటికి వ్యతిరేకంగా ఉన్న బోధలు చదవద్దు. వాళ్ళ ఆదర్స్ చదవద్దు. ఒకవేళ ఇది ఆల్లా కాదా మీకు డౌట్ ఉంటే నాకు చూపించి అడగండి పుస్తకం, నేను చెప్తాను చదవాలా వద్దా. కమ్ ఆన్, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. యాక్ట్స్ 8:26 చదవమ్మా. 26 నుంచి 31. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి, ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. వర్స్ 28. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. హల్లెలూయా. Come on, he was reading. యెషయా గ్రంథము చదువుతా ఉన్నాడు. He was reading. You should be a good reader. Hallelujah. Read some prophetic guides. మంచి దైవజనుల పుస్తకాలు, డాక్టర్ చో పుస్తకాలు చాలా మంచి పుస్తకాలు. You can read them. Brother Kenneth Hagin పుస్తకాలు, very good books. And there are many good authors. మంచి గొప్ప దైవజనుల పుస్తకాలు ఉన్నాయి. You read them. You read those books and then you get insight from them. Hallelujah. నీలో విశ్వాసమును స్టిర్ చేసే కొన్ని పుస్తకాలు. E.M. Bounds on prayer, కంప్లీట్ వర్క్స్ ఆన్ ప్రేయర్ బై E.M. Bounds. ఇంతలో పుస్తకం, E.M. Bounds పుస్తకం ప్రార్థన గురించి. రీడ్ దట్ బుక్, దట్ విల్ హెల్ప్ యువర్ ప్రేయర్ లైఫ్. ఆండ్రూ ముర్రే పుస్తకాలు, రీడ్ దోస్ బుక్స్, దట్ విల్ హెల్ప్ యూ. హల్లెలూయా. దేర్ ఆర్ సమ్ గుడ్ బుక్స్. మంచి పుస్తకాలు ఉన్నాయి. పాస్టర్ గారు చదవకూడని పేర్లు పబ్లిక్లో వదిలేండి, తర్వాత చెప్తా. కొంతమంది మంచి దైవజనులే, కానీ పుస్తకాలు మంచిగా చదవద్దు. కమ్ ఆన్, హల్లెలూయా. కొన్ని ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కొన్ని పుస్తకాల్లో. యూ షుడ్ బి కేర్ఫుల్. రీడ్ ప్రొఫెటిక్ గైడ్స్, దట్ విల్ గివ్ యూ రెవల్యూషన్. ప్రత్యక్షత ఇస్తుంది నీకు. వారి విశ్వాసం ఎలాగా. ఆర్ రీడ్ ద స్టోరీ ఆఫ్ ఎస్తేర్ గురించి చదువు. ఎస్తేర్ గ్రంథం చదువు. And you will understand. Your faith will be stirred up. రూతు గురించి చదువు, నీ విశ్వాసము స్టిరప్ చేయబడుతుంది. దెబోరా గురించి చదువు, నీ విశ్వాసం స్టిరప్ చేయబడుతుంది. గిద్యోను గురించి చదువు. చాలా మంచి విశ్వాస వీరులు ఉన్నారు కదా బైబిల్లోనే, అవునా. రీడ్ ప్రొఫెటిక్ గైడ్స్. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది?
ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఉందా లేదా? 2 Chronicles 20:20. రీడ్ దట్ వర్డ్స్. 2 Chronicles 20:20. అంతటి వారు ఉదయమున లేచి తెకేవా అరణ్యమునకు పోయిరి వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. హల్లెలూయా. బిలీవ్ ఇన్ యువర్ ప్రాఫిట్స్. టెల్ టు సంబడి, బిలీవ్ ఇన్ యువర్ ప్రాఫిట్స్. దేవుడు నీకు ఇచ్చిన ప్రవక్త, దేవుడు నీకు ఇచ్చిన కాపరి. పాస్టర్ గారు, దేవుడు నాకు ఇచ్చిన ప్రవక్త ఎవరంటే నేనే. ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నా. కమ్ ఆన్, హల్లెలూయా. ఐఎమ్ యువర్ ప్రాఫిట్. ఐఎమ్ యువర్ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు శిష్యులు కదా, పరిస్థితులు చాలా మంది వచ్చి, ప్రభు మేము ఎట్లాగా దేవుని కార్యం మేము ఎట్లా చూస్తాం, ఎట్లా నమ్మాలి? యోహాను సువార్త 6:28 చదువు ఒకసారి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6:28. యోహాను 6:28. వారు మేము దేవుని క్రియను జరిగించుటకు ఏమి చేయాలి? చూసారా? మేము దేవుని క్రియ జరిగించాలంటే ఏమి చేయాలి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ కెన్ వి డూ సమ్ గ్రేట్ థింగ్స్? దేవుని క్రియలు చేయాలంటే ఏమి చేయాలి అని ఆయనను అడుగగా, వర్స్ 29, 29వ వచనం చూడండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. హల్లెలూయా. Come on, loud hallelujah. You just need to believe in the one that God sent. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. చాలా మందికి అవసరం ఉన్నప్పుడు పాస్టర్ గారు మంచోడు, ప్రార్థన అవసరం ఉన్నప్పుడు పాస్టర్ గారు మంచోడు, ఇబ్బంది వచ్చినప్పుడు పాస్టర్ గారు మంచోడు, మిగిలిన టైంలో పాస్టర్ గారు అంటే లెక్క ఉండదు, మీకు అద్భుతాలు జరగవు. అంటే అద్భుతాలు జరగబడిన ఉద్దేశం, నా ద్వారా, సేవకుని ద్వారా మీకు జీవితంలో జరగవలసినవి ఏవైతే నిర్ణయించబడ్డావో జరగవు. ఎందుకని? దేవుడు నీకు ఇచ్చిన సేవకుని ముందైనా వెనకైనా నువ్వు ఒకేలాగా ఉండాలా, ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా. కమాన్, హల్లెలూయా. అందుకని కోపం వచ్చింది ఎలీషాకి, ఇశ్రాయేలు రాజుని చూడగానే. ఎందుకు వచ్చా నా దగ్గరికి? నీ తల్లిదండ్రులు దేవతల దగ్గరికి వెళ్ళు. ఎలీషా ఎవరతను? అతను రాజు పడక గదిలో మాట్లాడుకునే మాటలు కూడా వినగలిగిన వాడు. కానీ యెహోషాపాతుని చూశాడు ఎలీషా. యెహోషాపాతుని గౌరవించకపోతే బాగోదు. యెహోషాపాతుని గౌరవించకపోతే నీ ముఖం కూడా చూసేవాడిని కదా ఇశ్రాయేల్ రాజుతో అన్నాడు ఆయన. మీకు ఆ వచనాలు తెలుసా, నేను చూపించట్లా. అండ్ దెన్ బికాస్ ఆఫ్ యెహోషాపాతుని బట్టి ఆ రోజున ఎలీషా ఆ వీణ తీసుకురమ్మని వాయించి వారికి ఒక గొప్ప నడిపింపును అనుగ్రహించాడు. Hallelujah. Read prophetic guides. Read the books. Read the books of apostles. Read Ephesians. Read Galatians. అపోస్తలుల చరిత్రలు చదవండి, పరిశుద్ధుల చరిత్రలు చదవండి. నేను చెప్తున్నాను, మీ విశ్వాసము స్టిరప్ చేయబడుతుంది, మీకు ఒక నూతనమైన ప్రత్యక్షత కలుగుతుంది. హల్లెలూయా. I said 5 things. 5 విషయాలు చెప్పాను. నెంబర్ 1, ప్రత్యక్షత ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా, త్రూ హోలీ స్పిరిట్. నెంబర్ 2, ప్రత్యక్షత ఎలా వస్తుంది? త్రూ హోలీ కమ్యూనియన్, ప్రభు బల్ల ద్వారా. నెంబర్ 3, ప్రత్యక్షత ఎలా వస్తుంది? త్రూ మెడిటేషన్, వాక్య ధ్యానం ద్వారా. నెంబర్ 4, ప్రత్యక్షత ఎలా వస్తుంది? త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రార్థన ఉపవాసం. నెంబర్ 5, బై రీడింగ్ ప్రాఫిటిక్ గైడ్స్. నీ ఎదుట ఉన్న దైవజనుల జీవితములు, వారి యొక్క అనుభవాలు చదువుట ద్వారా. యేసన్న గారి గురించి తెలుసుకోండి. మనోరతనే కదా, పక్కనే కదా అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు. తెలుసుకోండి, దేవుడు ఏ విధంగా దైవజనుడిని వాడుకున్నాడో తెలుసుకో. నీకు ఒక ప్రత్యక్షత కలుగుతుంది. మన దేశంలోనే గొప్ప గొప్ప దైవజనులు దేవుని చేత వాడబడిన వారు ఉన్నారు. రీడ్ అబౌట్ దెమ్. రీడ్ ప్రొఫెటిక్ గైడ్స్. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ నాయకుడు, వారి అనుభవాలలో పాలుపంపులు పొందు. నేను చెప్తున్నాను, దట్ విల్ హెల్ప్ యూ గెట్ రివల్యూషన్. హల్లెలూయా. ఎందుకని? రివల్యూషన్ ఈజ్ ద వెహికల్ ఆన్ విచ్ ఫెయిత్ కమ్స్. నీలోనికి విశ్వాసము వచ్చుటకు ప్రత్యక్షతే దాని వాహనమై ఉంది. ప్రత్యక్షత లేదా విశ్వాసం లేదు. విశ్వాసం లేదా నువ్వు బలహీనుడివే. నీ సామర్థ్యము నీ విశ్వాసమే.